దేవుని పిల్లలారా, దేవుని విశేషాలు మాట్లాడుకుందామండి. మరి దేవుడు ఏమంటాడంటే ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. 6వ అధ్యాయము, దేనిని గురించి చింతించకండి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపం కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెల్లించండి అంటాడు. మరి అదేవిధంగా యోసేపు ఏం చేశాడంటే విశ్వాసంగా దేవుని యందు ఆనుకొని ఉన్నాడు. ఆ విశ్వాసము ఆనుకొని ఉన్నందుకు ఆయనకి ఏమి చేశాడు దేవుడు కార్యం అంటే, మరి ఆయనకి కళల ద్వారా మాట్లాడే విధానాన్ని అనుగ్రహించాడు. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు. మరి అదేవిధంగా ఆయన ఒక దేశానికి రాజునుగా చేశాడు ఆయన విశ్వాసం ఉన్నందుకు. మరి కరువు దేశాలకి ఆయన ఆదరణకర్తగా నిలిచాడు. మరి 10,000 మంది ప్రాణాలని బ్రతికించాలని మరి జ్ఞానంతో మరి ఆహార ధాన్యాన్ని స్టోర్ చేసి ప్రాణాలు బ్రతికించాడు. అది జ్ఞానం దేవుడిచ్చింది. మరి ఈ యోసేపు జీవితము ఎందుకు ఇంత ధన్యత అయ్యేదంటే యోసేపు దేవుని మీద ఆనుకున్నందుకు అంత జీవితం ధన్యత అయ్యేది. మరి అదే అన్నలు ఏం చేశారంటే గడ్డి తిని ఆలోచన చేశారు, గడ్డి తిని ఆలోచన చేసినందుకు వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదంటే మరి యోసేపుని గోతిలేకేసారా, మరి అమ్మేసారా, గడ్డి తిని ఆలోచన వల్ల అమ్మేశారా. మరి అదేవిధంగా పోతీఫరు భార్య కానీ గడ్డి తిని ఆలోచన చేసి ఆయన నన్ను సేవించమని మరి ఆయన్ని జైల్లో వేయించేదా. మరి ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టినా ఆయన దేవుని మీద ఆనుకున్నందుకు, ఆయనకు దేవుడు తోడైనందుకు ఏ విషయంలో ఆయనకు కొరత చేయలేదు. మరి అదే మీరు ఏమన్నా దేవుని పిల్లలారా మరి గడ్డి తిని ఆలోచన చేసి దేవుని ఇబ్బంది పెట్టింటే మరి ఒక్కపార ఆలోచించండి. ఆయన మరి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అదేవిధంగా యోసేపు ఎలా క్షమించాడో దేవుడు కానీ మనల్ని అలాగే క్షమిస్తాడని నమ్మి మరి ఆయన యందు విశ్వాసం ఉంచమని దేవుని యందు అడుగుతున్నాడు.